అందరికీ జై భీములు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవం 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సూరారంలోని మరి అంబేద్కర్ భవన్ బాబు జగ్జంలోని మరి ఒక భవన కమిటీ ఆధ్వర్యంలో అశోక్ అన్న, భాస్కర్ అన్న, యాదన్న గారి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి మహనీయులకు 100వ రోజున పూలమాలతో సత్కరించి ఘనంగా మన మహనీయులు ఉన్నటువంటి గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నటువంటి ఈ కమిటీకి మా బహుజన రక్షణ సమితి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మహనీయులను కొనియాడడం అది మన బాధ్యత. ఎందుకంటే భారత రాజ్యాంగంలో దళిత బహుజనులకు కాకుండా క్రైస్తవులకి కానీ, ముస్లిం మైనార్టీలకు కానీ అందరికీ రాజ్యాధికారం రాసేటటువంటి మహనీయుడు, గొప్ప నేత మన అంబేద్కర్ గారు. ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ ఒక పండుగగా మరి జరుపుకోవాల్సిన సందర్భంగా ఉన్నది. మరి భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఒకటే బహుజన రక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ భారత దినోత్సవం సందర్భంగా మరి అన్ని ప్రభుత్వ స్కూళ్ళకు కానీ, ఆఫీసులకి సెలవులు ఇచ్చి పండగ దినోత్సవంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని గురించి పాఠ్యాంశంలో, ప్రభుత్వ పాఠ్యాంశంలో 6 నుంచి మరి పై చదువుల వరకు కూడా పాఠ్యాంశంలో చేర్చాలని చెప్పేసి బహుజన రక్షణ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలో బహుజన రక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా మేము అప్పీల్ చేసుకునే అవసరం కూడా ఉన్నది. కాబట్టి మరి రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో మరి అందరికీ తెలిసే విధంగా రాజ్యాధికారం ఎలా వచ్చింది, రాజ్యాంగం ఎందుకు పుట్టింది, మన హక్కులు ఏంది, మన డిమాండ్ ఏంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ప్రతి విద్యార్థులకు కూడా ఉన్నది. రాబో తరుణంలో కూడా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆశయాలు నెరవేర్చే దిశగా మరి విద్యార్థులను తయారు చేయాలని చెప్పేసి బహుజన రక్షణ సమితి మేము డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా సూరారంలో మేము మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డానియల్ అన్న గారు, అక్క, మరి అదేవిధంగా నాగలక్ష్మక్క గారు, ఇక్కడ ఉన్నటువంటి చార్లెస్, ప్రతి ఒక్కరు మరి అభిమాన సంఘంలో, అంబేద్కర్ అభిమాన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడుకొని దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ బహుజన రక్షణ సమితి అన్ని కులాలకి, అన్ని మతాలకు కలుపుకొని పోయి మన యొక్క ఏదైతే మహనీయుడైనటువంటి అంబేద్కర్ గారు రాశారో అన్ని కులాలకు అతీతంగా కలుపుకొని పోతేనే రాజ్యాధికారం దిశగా వస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగానే బహుజన రక్షణ సమితి సంఘం కూడా ముందుకు పోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. రాయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా. జై భీమ్.